ఎస్సీఆర్టీ తెలంగాణ నిర్వహిస్తున్నటువంటి ఈ వెబినార్కి స్వాగతం. ఈరోజు డిఈఓ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ శ్రీమతి విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. మేడం మనల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతూ సెషన్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మేడం ప్లీజ్. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు మీ ముందుకి నన్ను పరిచయం చేస్తున్న ఎస్సీఆర్టీ వారికి, ముఖ్యంగా మన డైరెక్టర్ శేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. మరి ఈ పాండమిక్ టైంలో ఏదైతే విద్యా సంవత్సరం నష్టపోతున్నామో దాన్ని మనం కప్పిపుచ్చుకోవడానికి, కవర్ చేసుకోవడానికి ఏదో ఒక మార్గం తప్పకుండా అవసరం కనుక మన ఎస్సీఆర్టీ వారు వెబినార్ ద్వారా మంచి స్పీకర్స్ ని ఎన్నుకొని రోజు దాదాపుగా 1-2 గంటలు మనకి లైవ్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది మనకు ఒక మంచి అవకాశము. మరి మేము దీన్ని పూర్తిగా తీసుకొని ఈ పాండమిక్ టైంలో మేడ్చల్ జిల్లాకి కూడా మేము కొంచెం అడ్వాన్స్ గానే టెక్నాలజీని మేము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మేము ఎప్పుడైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయో అప్పటి నుండి మేము మా విద్యార్థులందరికీ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఈ వెబినార్ ద్వారానే జూమ్ యాప్స్ ద్వారా మీటింగ్స్ పెట్టుకొని ఒక టీమ్ ని ప్రిపేర్ చేసుకొని, జిల్లా స్థాయిలో ఒక టీం ప్రిపేర్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్ కి 5 టీచర్లను ఎన్నుకొని వాళ్ళ ద్వారా సబ్జెక్ట్ గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపుల్లో గూగుల్ షీట్స్ ప్లస్ లెసన్స్ అవన్నీ ఇచ్చి విద్యార్థులని ఎప్పుడు పరీక్ష పెడితే అప్పుడు రాసేట్టుగా సన్నద్ధం చేశాము. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఎలాగూ మనకు ఎగ్జామ్స్ అనేది మనకు డిక్లేర్ అయిపోయాయి. రిజల్ట్ కి మనం వెయిట్ చేస్తున్నాము. మరి ఈ సందర్భంగా ఇంకా ఏమైనా చేయాలా అనే ఉద్దేశంతో మా టీచర్లందరికీ ఎప్పుడైతే స్కూల్స్ రీఓపెన్ అయ్యే వరకు ఖాళీగా ఉండకుండా ప్రతి టీచర్ కూడా టెక్నాలజీ ఉపయోగించుకునేట్టుగా, ఎక్కడైతే మనము వీక్ గా ఉన్నామో, ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్స్ ఎక్కడైతే వీక్ గా ఉన్నారో దాన్ని గమనించి ప్రతి టీచర్ కూడా ఆన్లైన్ లెసన్స్ ప్రిపేర్ చేయడం కోసం మేము కాగ్నిజెంట్ అండ్ క్విస్ట్ అలయన్స్ 2 సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా మా టీచర్లందరికీ కూడా మేము ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాము. అంటే ఈ ఐసిటి ఎలా ఉపయోగించుకోవాలి, ఇప్పుడున్న పాండమిక్ టైంలో నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ లో మనకి క్లాస్ రూమ్ లెసన్స్ తో పాటు సాఫ్ట్ లెసన్స్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలి అనే అంశాన్ని తీసుకొని మేము ఒక ప్లాన్ అనేది తయారు చేసుకున్నాము. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ సెషన్ మాకు క్విస్ట్ అలయన్స్ ద్వారా ఒక 200 మంది టీచర్స్ మాకు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా అవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూస్తే నిజానికి క్లాస్ రూమ్ టీచింగ్ ఆన్లైన్ ద్వారా ఇంత ఈజీగా ఉంటుందా అని కూడా వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము కాగ్నిజెంట్ వాళ్ళ ద్వారా ఇప్పుడు మండే నుండి మాకు అందరి టీచర్స్ కు కూడా 2 అంశాల పైన, అంటే గూగుల్ షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, లెసన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, కొత్త టెక్నాలజీ ద్వారా మనం ఇంకా ఏం చేయగలుగుతాము, మన గవర్నమెంట్ పిల్లలకి ఏ రకంగా మనము లాభం చేయగలుగుతాము అనే ఉద్దేశంతో మేము కాగ్నిజెంట్ వాళ్ళ హెల్ప్ తీసేసుకొని మండే నుండి మేము టీచర్లందరికీ కూడా ఈ ఐసిటిలో మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది 4 days ఉంటుంది. ఆల్రెడీ మాకు 4 days ఒక 200 టీచర్స్ కి సెషన్ జరిగింది. సో మరి ఇప్పుడున్న ఈ టైంలో మనకు ఏదో ఒకటి నేర్చుకోవాలి కనుక ఈ నేర్చుకున్నది నెక్స్ట్ మన స్టూడెంట్స్ కి ఉపయోగపడాలి కనుక మరి ఎస్సీఆర్టీ ద్వారా ఈ ఆన్లైన్ లెసన్స్ ఏదైతే టెక్నాలజీకి సంబంధించి ఉందో అది ఇవ్వడం చాలా చక్కటి విషయము. మరి మేము చేసిన దాన్ని మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుండి కూడా మంచి ఇది కూడా వచ్చింది. ఎస్సీఆర్టీ వాళ్ళ హెల్ప్ ద్వారా కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేసాము. మా విద్యార్థులందరూ కూడా ఎస్సీఆర్టీది ప్రతిదీ కూడా చూడడం జరుగుతుంది. మా టీచర్స్ అందరూ కూడా మేడ్చల్ జిల్లాలో ఉన్న టీచర్స్ అందరూ కూడా ఎస్సీఆర్టీ చేసిన వెబినార్ అన్ని కూడా ఫాలో అవ్వడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా మరి ఈ రోజు ఏదైతే ఈ సెషన్ ఉందో మరి 11 to 1 o'clock వరకు అన్నారు. ఏ కారణంగానైనా కొంచెం చిన్న డిస్టర్బెన్స్ అయింది. సో దానికి సంబంధించి మనకు 2 స్పీకర్స్ ని ఇక్కడ పరిచయం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో చంద్రశేఖర్ గారు ఎస్ఏ మ్యాథ్స్
వీరు ఎస్ఆర్పిగా కూడా పనిచేశారు ఫ్రమ్ నిజామాబాద్. అలాగే ఫోర్త్ సెషన్కి వచ్చేసి గణపతి శర్మ గారు ఎస్ఎంఏఎస్ హైదరాబాద్, వీరు కూడా ఎస్ఆర్పిగా పనిచేయడం జరిగింది. వీరు మరి ఇప్పుడు కొత్త టెక్నాలజీకి సంబంధించి జియోజిబ్రా డైనమిక్ మ్యాథమెటిక్స్ సాఫ్ట్వేర్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. మరి మ్యాథమెటిక్స్ అనగానే అందరూ భయపడతా ఉంటారు. మరి ఆ మ్యాథమెటిక్స్ ని కూడా సాఫ్ట్వేర్ పద్ధతులు, కొత్త సాఫ్ట్వేర్ విధానం ద్వారా ఏ రకంగానైతే మనం ఈజీ చేయొచ్చు అనేది మనకు ఇప్పుడు ఉన్న వీక్షకులందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ముందుగా మరి అందరికీ మరొకసారి నమస్కారం. మరి చంద్రశేఖర్ గారిని మరి వారి యొక్క ప్రసంగాన్ని చెప్పాలని కోరుకుంటున్నాం. చంద్రశేఖర్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఆల్రెడీ మనకి జియోజిబ్రాకు సంబంధించి 2 సెషన్స్ జరిగిపోవడం జరిగింది. ఆ 2 సెషన్స్లో మొదటి సెషన్స్లో మనం జియోజిబ్రా బేసిక్స్ గురించి, మరియు రెండవ సెషన్లో జియోజిబ్రా టూల్స్ను ఉపయోగించుకొని వివిధ రకాల జ్యామితీయ ఆకారాలను ఏ విధంగా నిర్మించవచ్చు వగైరా విషయాలన్నింటినీ కూడా మనం నేర్చుకున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మనం ఈ 3వ సెషన్లో నేర్చుకోబోయే అంశాలు జియోజిబ్రాను ఉపయోగించి వివిధ రకాల గ్రాఫ్లను ఏ విధంగా మనం నిర్మించవచ్చు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మనకి దాదాపుగా 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి క్లాస్లో కూడా సాంఖ్యక శాస్త్రంలో పౌనపున్య సోపాన చిత్రాలు, అదేవిధంగా పౌనపున్య బహుభుజులు, వక్రాలు వగైరా అన్ని విషయాలను కూడా విద్యార్థులకు మనం నేర్పించాల్సిన అవసరం అనేది ఉంది. మరి ఆ సందర్భంగా ఈ జియోజిబ్రాను ఉపయోగిస్తూ మనం మొదటగా పౌనపున్య సోపాన చిత్రాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ ఒక సమస్యను మనం ముందుగా తీసుకుందాం. సో జియోజిబ్రా సంబంధించి సోపాన చిత్రాన్ని తయారు చేయండి అనే అంశానికి సంబంధించి మొదటగా ఒక ప్రశ్నను మనం ఇక్కడ చూస్తున్నాం. డ్రా హిస్టోగ్రామ్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అని చెప్పి మనకి ఇక్కడ ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పట్టికను ఉపయోగించి మనం హిస్టోగ్రామ్ని తయారు చేయడానికి జియోజిబ్రాలో చాలా సులభమైన పద్ధతి ఒకటి ఉంది. మరి ఈ పద్ధతిని ఉపయోగించి మనం హిస్టోగ్రామ్ ఏ విధంగా తయారు చేయాలి అని పిల్లలకు నేర్పించాల్సిన అవసరం లేదు. కానీ ఈ హిస్టోగ్రామ్ ఉపయోగించి దాంట్లో వివిధ మార్పులకు గురి చేస్తూ ప్రతిసారి మనం కొత్తగా సోపాన చిత్రాన్ని గీయాల్సిన అవసరం లేకుండా విద్యార్థులకి దాన్ని పూర్తిగా విశ్లేషణ చేసి చూపించడానికి అవకాశం అనేది ఉంది. మొదటగా మనం జియోజిబ్రా విండోలో ఇన్పుట్ టూల్ను ఉపయోగించుకొని, ఇన్పుట్ బార్ను ఉపయోగించుకొని మనం ఈ హిస్టోగ్రామ్ని తయారు చేయబోతున్నాం. ఇక్కడ నేను 2 సమితులను తయారు చేసుకున్నాను. ఒకటి బిఎన్ఏ సమితి. ఈ బిఎన్ఏ సమితిలో ప్రతి తరగతి యొక్క దిగువ హద్దులతో పాటుగా చివరి తరగతి ఎగువ హద్దు వరకు కూడా అన్ని విలువలను నేను ఒక సమితి రూపంలోను, మరియు అన్ని తరగతుల పౌనపున్యాలని 2వ సమితి రూపంలోను తీసుకున్నాను. మొదటగా ఈ మొదటి సమితిలో ఉన్న విలువల్ని మనం ఇక్కడ నేను కాపీ చేసుకొని ఈ జియోజిబ్రా విండోలో ఉన్న ఇన్పుట్ టూల్లో ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఇన్పుట్ టూల్లో నేను దీన్ని పేస్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా మనకి ఈ ఆల్జిబ్రిక్ వ్యూలో మనం ఇప్పుడు పేస్ట్ చేసిన సమితి అనేది ఇక్కడ కనబడుతుంది. ఇదే విధంగా మనకి రెండవ అంశము వాటి యొక్క పౌనపున్యాలు. ఈ పౌనపున్యాల సమితిని కూడా కాపీ చేసుకొని నేను ఇన్పుట్ విండోలో పేస్ట్ చేశాను. సో పౌనపున్య సోపాన చిత్రాన్ని నిర్మించడానికి మొదటి పద్ధతిలో మనకు అవసరమైన ఈ 2 విలువలు, అనగా మొదటి తరగతి యొక్క దిగువ హద్దు నుండి మొదలుపెట్టి చివరి తరగతి యొక్క ఎగువ హద్దు వరకు అన్ని విలువలు ఒక సమితి, రెండవ సమితిలో వాటికి సంబంధించిన పౌనపున్యాలు. ఇప్పుడు ఇన్పుట్ బార్లో మనం చూసినట్టయితే
ఇక్కడ నేను హిస్టో అని టైప్ చేయగానే నాకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో నేను మొదటి ఆప్షన్ తీసుకుంటున్నాను. హిస్టోగ్రామ్ విత్ లిస్ట్ ఆఫ్ క్లాస్ బౌండరీస్ అండ్ లిస్ట్ ఆఫ్ హైట్స్. దీన్ని సెలెక్ట్ చేసుకోగానే అది మనకి క్లాస్ బౌండరీస్ యొక్క లిస్ట్ అడుగుతుంది. ఇక్కడ మనము లిస్ట్ ని బి అనే సమితితో సూచించాం. అదేవిధంగా హైట్స్ ని ఎఫ్ అనే సమితితో సూచించాం. మనం ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి 10 నుంచి 15, 15 నుండి 20 తరగతి యంత్రం 5 కాబట్టి మనకి ఇక్కడ తరగతి యంత్రం 5తో హిస్టోగ్రామ్స్ తయారైనాయి. దీన్ని మనకి స్క్రీన్కి అనుగుణంగా స్కేల్ని అడ్జస్ట్ చేయాలి అని అన్నట్టయితే వ్యూని అడ్జస్ట్ చేయడానికి నేను ఇక్కడ ఎక్స్ అక్షాన్ని మరియు అదేవిధంగా వై అక్షాన్ని కూడా అడ్జస్ట్ చేస్తూ హిస్టోగ్రామ్స్ మనకి కనబడే విధంగా స్క్రీన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్టయితే డైరెక్ట్గా హిస్టోగ్రామ్స్ అనేవి మొత్తం మనకి ఉన్న తరగతులు 6 తరగతులు, 6 తరగతులకు సంబంధించిన హిస్టోగ్రామ్ అనేది మనకు ఏర్పడింది. సో ఇప్పుడు మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ప్రతిసారి ఈ హద్దులు మారిన ప్రతిసారి కూడా కొత్త పౌనఃపున్య సోపాన చిత్రాన్ని తయారు చేసే బదులుగా ఇక్కడ మనం ఈ సెట్ మీద డబుల్ క్లిక్ చేసినట్టయితే మనకు ఎడిట్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు హద్దులను ఇక్కడ వేరే హద్దులుగా మార్చినట్టయితే దానికి సంబంధించిన సోపాన చిత్రం కూడా నేరుగా మనకి స్క్రీన్ మీద కనబడుతుంది. అంతేకాకుండా దీని యొక్క మరొక ముఖ్యమైన ఉపయోగం ఈ పద్ధతి ద్వారా మనకి 8th క్లాస్ మరియు 9th క్లాస్లో విభిన్న తరగతి అంతరాలున్న పట్టికకి సోపాన చిత్రాన్ని తయారు చేయండి అని చెప్పిన ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఈ నేను చివరి తరగతిలో ఉన్న 35 అనే దాన్ని బదులుగా 45 అనే సోపాన హద్దుని మరియు లాస్ట్కి 50 బదులుగా 60. ఇప్పుడు నేను ఎంటర్ చేయగానే మీరు ఇక్కడ గమనించండి, ఈ చివరి 2 తరగతుల యొక్క తరగతి అంతరము మారిపోయి మిగతా వాటిని ఎటువంటి మార్పు లేకుండా మనకి కొత్త సోపాన చిత్రం అనేది తయారైంది. ఈ విధంగా విభిన్న తరగతి అంతరాలు ఉన్న పట్టికకి సోపాన చిత్రాన్ని తయారు చేయడం దీని ద్వారా మనకి సులభం అవుతుంది. మరియు ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ మనం హద్దులను మార్చినట్టయితే కావలసిన సోపాన చిత్రం అనేది మనకి తయారవుతుంది. విద్యార్థులకు ఈ విధంగా మనం విషయాన్ని సులభంగా నేర్పించవచ్చు. తర్వాత ఇక్కడ ఇదే పట్టికకు సంబంధించి మనం పౌనఃపున్య బహుభుజిని కూడా నిర్మించడానికి అవకాశం ఉంది. దానికి గాను మనం చేయాల్సింది ఇక్కడ ఇన్పుట్ బార్లో మళ్ళీ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనే ఆప్షన్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ పాలిగాన్లో మళ్ళీ నాకు ఏమేమి అడుగుతున్నది అంటే లిస్ట్ ఆఫ్ బౌండరీస్ అండ్ లిస్ట్ ఆఫ్ హైట్స్. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ బౌండరీస్ మనము బి అన్నాము, లిస్ట్ ఆఫ్ హైట్స్ వచ్చేసరికి ఎఫ్ అన్నాం కాబట్టి ఎంటర్ చేస్తే మనకు నేరుగా పౌనఃపున్య సోపాన చిత్రం అనేది నిర్మితమైపోయింది. ఈ విధంగా మనం ఒకటే ఒక విండోలో ఎటువంటి మార్పులు చేసినా కానీ ఆ దత్తాంశానికి అనుగుణంగా వివిధ రకాల సోపాన చిత్రాలు మరియు పౌనఃపున్య బహుభుజులు నిర్మించడానికి అవకాశం ఉంది. ఇంకా మనం దీన్ని అవసరమైనట్లయితే స్కేల్ని మార్చుకుంటూ వివిధ సైజులలో మనం ఈ సోపాన చిత్రాన్ని విద్యార్థులకు చూపించవచ్చు. అదేవిధంగా మనం ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లో వీటి యొక్క కలర్ను మార్చడము మిగతా విషయాలన్నింటినీ కూడా చేసి విద్యార్థులకు చూపించవచ్చు. ఇది మొదటి పద్ధతి ద్వారా ఈ విధంగా మనం తక్కువ శ్రమతో సోపాన చిత్రాలను రూపొందించడము మరియు విభిన్న తరగతి అంతరాలు గల సోపాన చిత్రాలను రూపొందించడము అట్ ద సేమ్ టైం అదే సోపాన చిత్రానికి పౌనఃపున్య బహుభుజిని కూడా నిర్మించడము అనే అంశాలన్నింటినీ కూడా తక్కువ శ్రమతో విద్యార్థులకు మనం దృశ్యీకరణ ద్వారా చూపించడానికి అవకాశం ఉంది. ఇది మొదటి పద్ధతి సోపాన చిత్రాన్ని నిర్మించడానికి. అయితే ఇక్కడ మనకు రా డేటా అనగా కొన్ని విలువలు కనుక ఇచ్చినట్టయితే ఆ విలువలను ఉపయోగిస్తూ మనం సోపాన చిత్రాన్ని తయారు చేయడము, పౌనఃపున్య విభాజన పట్టికను తయారు చేయడము, మిగతా అంశాలన్నింటినీ కూడా మనం ఈ పద్ధతి ద్వారా చేయడానికి అవకాశం లేదు కాబట్టి మనం దానికి గాను ఇంకొక పద్ధతి ద్వారా సోపాన చిత్రాన్ని తయారు చేయడం ఎట్లా అనే దాన్ని చూస్తున్నాం. నేను కొత్త జియోజిబ్రా విండోను ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ రెండవ ప్రశ్న,
The marks obtained by 50 students of a class are given below. Construct a frequency distribution table with a class interval of 10. ఇక్కడ 50 మంది విద్యార్థులకు వచ్చిన మార్కులు ఇవ్వబడ్డాయి. నేను దీన్ని కూడా ఒక పట్టిక రూపంలో తయారు చేసుకున్నాను, ఒక సమితి రూపంలో. దీన్ని కాపీ చేసుకుని ఈ జియోజిబ్రా విండో మనం ఏదైతే తీసుకున్నామో దీంట్లో ఇన్పుట్ బార్లో మళ్ళీ సేమ్ అదే విధంగా పేస్ట్ చేసినట్టయితే ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ సమితి అనేది కనబడుతుంది. ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తూ మనము సోపాన చిత్రాన్ని ఏ విధంగా రూపొందించాలి. ఇక్కడ కేవలం మనకి 3 విలువలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో దీనికి గాను మనం ఉపయోగించుకోవాల్సింది వ్యూలోకి వెళ్ళి స్ప్రెడ్ షీట్ అనే దాన్ని మనం తీసుకుంటున్నాం. ఇక్కడ సో స్ప్రెడ్ షీట్లో ఇప్పుడు ఈ విలువలన్నింటినీ మనం స్ప్రెడ్ షీట్తో అనుసంధానం చేసి దాని ద్వారా మనం గ్రాఫ్ నిర్మించబోతున్నాం. సో దానికి గాను మళ్ళీ ఇన్పుట్ బార్లోకి వచ్చినట్టయితే మీరు ఒకసారి ఇక్కడ ఇన్పుట్లో చూడండి, నేను ఫిల్ అని టైప్ చేయగానే నాకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. అందులో నేను ఎంచుకున్నది ఫిల్ కాలమ్ అండ్ లిస్ట్. ఇక్కడ కాలమ్ అంటే మనం ఇప్పుడు ఓపెన్ చేసిన స్ప్రెడ్ షీట్లో మొదటి కాలం, రెండవ కాలం, మూడో కాలం, అట్లా ఏ కాలంలో మనం విలువల్ని పేస్ట్ చేయాలనుకున్నాము అది కాలం. నేను మొదటి కాలంలో పేస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను 1 అని ఇచ్చాను. లిస్ట్ని నేను ఇక్కడ డేటాని డి అనే అక్షరంతో సూచించాను కాబట్టి డి. నేను ఈ రెండింటిని ఇందులో టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ చూద్దాం, మనం మన విండోలో స్ప్రెడ్షీట్ విండోలో మొదటి వరుసలో ఇప్పుడు మనం టైప్ చేసిన 50 వాల్యూస్ కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 50 విలువలకు సంబంధించిన పౌనఃపున్య విభాజన పట్టికని, హిస్టోగ్రామ్ని మనం ఎట్లా తయారు చేయాలో చూసినట్టయితే ఈ కాలమ్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొత్త టూల్స్ వచ్చినాయి. ఇంతకుముందు మనకి ఉన్న జియోజిబ్రా టూల్స్ కాకుండా ఇక్కడ స్ప్రెడ్షీట్ ఓపెన్ చేయగానే మనకి 3 వేరే టూల్స్ అనేవి రావడం జరిగింది. ఇందులో ఈ సెకండ్ దాన్ని నేను 1 వేరియబుల్ అనాలిసిస్ని టైప్ చేసి సెలెక్ట్ చేసినట్టయితే ఇందులో ఫస్ట్ ఆప్షన్ 1 వేరియబుల్ అనాలిసిస్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. చేయగానే నాకు ఇక్కడ ఏ కాలంలో అయితే వాల్యూస్ ఉన్నాయో ఆ కాలమ్స్ డిస్ప్లే అవుతున్నాయి. దీన్ని నేను అనలైజ్ చేయమని అంటున్నాను. ఇక్కడ అనలైజ్ని హిట్ చేశాను. ఇంకా నాకు స్ప్రెడ్షీట్తో పని అనేది అయిపోయింది కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తున్నాను. నాకు కావాల్సిన గ్రాఫికల్ వ్యూను నేను పెంచుకున్నట్టయితే ఇక్కడ చూడండి, 5 తరగతులలో ఈ దత్తాంశం మొత్తము సోపాన చిత్రంలాగా తయారైంది. అయితే ఇక్కడ ఈ మొదటి డిస్ప్లే అనేది మనకి ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ క్లాసెస్, అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇది 5 క్లాసులకు సరిపోయేటట్టుగా పౌనఃపున్య విభాజనాన్ని సిస్టమ్ అనేది వాటిని తరగతులుగా విభజించింది. ఇట్లా కాకుండా మనం ఇప్పుడు దీన్ని నంబర్ ఆఫ్ క్లాసెస్ 5 కాకుండా 6 కావాలి అనుకున్నట్టయితే జస్ట్ మనం ఆ కర్సర్ని డ్రాగ్ చేస్తూ పోయినట్టయితే 6, 7 వివిధ తరగతుల సంఖ్య గల విభాజన పట్టిక మనకి ఇక్కడ తయారవుతుంది. లేదు మనం మాన్యువల్గా తరగతి అంతరాలు మనమే నిర్ధారణ చేయాలి, తరగతి మొదటి విలువ మనమే నిర్ధారణ చేయాలి అనుకున్నట్టయితే ఇక్కడ మనకు చూసినట్టయితే ఆప్షన్స్ అనే ఒక బటన్ మనకు కనబడుతుంది. దీన్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మొదటి విండోలో సెట్ క్లాసెస్ మాన్యువల్లీ అని ఉంది. దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం. ఎప్పుడైతే ఈ సెట్ క్లాసెస్ మాన్యువల్లీని సెలెక్ట్ చేశామో మన విలువలు మొదటి తరగతి యొక్క విలువ ఎక్కడ స్టార్ట్ కావాలి, అట్లాగే ప్రతి తరగతి యొక్క అంతరం ఎంత ఉండాలి అనే 2 అంశాలని ఇది మనకి అడుగుతుంది. మరి మొదటి తరగతి విలువ ఎక్కడ స్టార్ట్ చేయాలి అన్నట్టయితే ఇక్కడ చూడండి, డేటా అనాలిసిస్లో సిగ్మా ఎక్స్ అనే ఒక బటన్ని, షో స్టాటిస్టిక్స్ బటన్ని నేను క్లిక్ చేస్తే నాకు మొత్తం ఇక్కడ 50 విలువలు ఉన్నాయి. n = 50. అదేవిధంగా దీని యొక్క మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 47. అనగా నా 50 విలువలలో కనిష్ట విలువ 0, గరిష్ట విలువ 47. మరియు ఇక్కడ ఇంకా ఇది చాలా రకాల స్టాటిస్టిక్స్ని చూపిస్తుంది. ఈ 50 విలువలకు సంబంధించిన సగటుని లెక్కించేసి మనకి 25.52 అని, మధ్యగతం 25గా ఉందని చెప్పి ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ అది చేసి చూపిస్తుంది. అదేవిధంగా ఈ సిగ్మా ఎక్స్ పక్కన షో డేటా అనే ఇంకొక బటన్ ఉంది. దీన్ని కూడా మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మన కాలం ఏలో ఉన్న 50 విలువలు కూడా ఆటోమేటిక్గా మనకి కనబడుతుంది. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, అన్ఫార్చునేట్గా మనం 50 విలువలలో
ఒక విలువని తీసేసి మళ్ళీ మనం పట్టిక తయారు చేయాలనుకున్నట్టయితే మొదటి నుంచి రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ జస్ట్ చెక్ చేసిన దాన్ని అన్చెక్ చేసినట్టయితే ఆ వాల్యూ అనేది మనకి దత్తాంశం నుంచి వెళ్ళిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసేస్తే ఆటోమేటిక్గా 14 అనే వాల్యూ వెళ్ళిపోయింది, మిగిలిన సంఖ్యలు 49 అనేది కనబడుతుంది. అట్లా అవసరాన్ని బట్టి ఎక్కడంటే అక్కడ మనము డేటాని కంట్రోల్ చేసుకుంటూ మనము ఈ నిర్మాణాన్ని కంప్లీట్ చేయొచ్చు. సో ఇవి ఈ రెండిటి యొక్క ఉపయోగాలు. నేను ఈ రెండింటిని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నా యొక్క కనిష్ట విలువ 0 కాబట్టి నా స్టార్టింగ్ వాల్యూ 0నే ఉంది. తరగతి అంతరం మనకి 10తో నిర్మించండి అనే ప్రశ్న ఉంది కాబట్టి ఇక్కడ నేను 10 టైప్ చేసి ఎంటర్ చేయగానే 10 తరగతి అంతరం ఉండే విధంగా నాకు హిస్టోగ్రామ్ అనేది తయారైంది. ఇక్కడ చూడండి 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 అండ్ 40 to 50. మనకి ఈ విండోలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ టేబుల్, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కింద చూడండి 0 to 10 ఫ్రీక్వెన్సీ 6, 10 to 20 ఫ్రీక్వెన్సీ 7, 20 to 30 ఫ్రీక్వెన్సీ 18. ఇట్లా మొత్తం మనకి టేబుల్ కూడా మనకు కనబడుతుంది. ఇట్లా తరగతి స్టార్టింగ్ వాల్యూని మనం డిసైడ్ చేస్తున్నాం, తరగతి యొక్క అంతరాన్ని కూడా మనమే డిసైడ్ చేస్తున్నాం. 10 కాకుండా మనకి తరగతి అంతరం 8 కావాలి అన్నట్టయితే 8ని టైప్ చేసి మనం ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి 0 to 8, 8 to 16, 16 to 24 కొత్త తరగతి అంతరాలతో మనకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అనేది కూడా తయారైంది. ఇంకా దీని యొక్క ఉపయోగాలు మనం చూసినట్టయితే ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్ కింద ఇంకొక చెక్ బాక్స్ ఉంది, ఫ్రీక్వెన్సీ పాలిగాన్ చెక్ బాక్స్. దీన్ని కూడా మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనకి ప్రతి తరగతి యొక్క మధ్య విలువలను కలుపుతూ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనగా పౌనపున్య సోపాన చిత్రం అనేది కూడా నిర్మితమైనట్టుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ మనకి ఇందులో ఫ్రీక్వెన్సీ టైప్ లో క్యుములేటివ్ అనే ఒక చెక్ బాక్స్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూస్తే ఇక్కడ పౌనపున్యాలు చూడండి ఆటోమేటిక్ గా తక్కువ విలువ నుండి ఎక్కువ విలువ కనుక లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది తయారైపోయి ప్రతి తరగతి యొక్క ఎగువ హద్దులను కలుపుకుంటూ పౌనపున్య సోపాన చిత్రము, దట్ ఈజ్ ఆరోహణ సంచిత పౌనపున్య సోపాన చిత్రం అనేది మనకి ఇక్కడ నిర్మితమైంది. ఇట్లా ఒకటే టేబుల్లో మనం ఎన్ని అంశాన్ని విద్యార్థులకి విశ్లేషణ చేసి చూపించవచ్చు, అది కూడా ఎటువంటి శ్రమ లేకుండా అనే విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఒకవేళ మనం దీన్ని ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలి అనుకున్నట్టయితే, కలర్లు మార్చడం లాంటి అంశాలు చేయాలనుకున్నట్టయితే జస్ట్ మనం దీని మీద ఒక రైట్ క్లిక్ ఇచ్చేస్తే కాపీ టు గ్రాఫిక్ వ్యూ అనే మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, కాపీ టు గ్రాఫిక్ వ్యూ. సో మనం ఇందాక చూసిన గ్రాఫిక్ వ్యూలో ఇప్పుడు మనం గీసిన ఈ టేబుల్ అనేది హిస్టోగ్రాము, సోపాన చిత్రము, మరియు ఇక్కడ చూడండి టేబుల్ కూడా మనకు తరగతి అంతరాలు మరియు పౌనపున్యాలతో కనబడుతుంది. ఈ విధంగా ఒక రా డేటా తీసుకొని ఇన్ని అంశాలని మనం విద్యార్థులకి చాలా సులభంగా విశ్లేషణ చేసి చూపించడానికి ఈ రెండవ పద్ధతిలో మనకు అవకాశం అనేది ఉంది. ఇవి సాంఖ్యక శాస్త్రానికి సంబంధించిన 2 రకాల గ్రాఫ్లు. వాటిని మనం ఏ విధంగా విద్యార్థులకు చూపించవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు మనం ఇంకాస్త ముందుకు పోయిన తర్వాత మనకి గ్రాఫులలో 9, 10 తరగతులలో ముఖ్యంగా రేఖీయ సమీకరణాలకు సంబంధించిన గ్రాఫ్లు, అదేవిధంగా బహుపదులకు సంబంధించిన గ్రాఫ్లు, వాటి యొక్క విశ్లేషణ, నిర్మాణము, మిగతా అంశాలు కూడా ఉన్నాయి. మరి ఒకసారి దీన్ని మనం చూసినట్టయితే మనం ఒక కొత్త విండోని తీసుకుందాం. ఇక్కడ ఓకే, మరి నేరుగా ఎటువంటి బిందువులను స్థాపన చేయకుండా ఒక సరళ రేఖ గ్రాఫ్ కాగితం మీద x అక్షాన్ని y అక్షాన్ని ఖండిస్తుందా లేదా అని యొక్క పొజిషన్ ఎట్లా ఉంటుంది అనే అన్ని విషయాల్ని కూడా చూపించడానికి మనకి ఒక అవకాశం ఉంది. ఇన్పుట్ బాక్స్ లో మనం డైరెక్ట్ గా కావలసిన సరళ రేఖను టైప్ చేసినట్టయితే ఇక్కడ నేను y ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ బాక్స్ లో జస్ట్ ఐఎమ్ టైపింగ్ y ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 4 ఎంటర్ చేశాను. చేయగానే నాకు y ఈజ్ ఈక్వల్స్ టు
y is equals to x plus 4. Now y is equals to x plus 4 అనే సరళ రేఖ నాకు ఇక్కడ ఏర్పడింది. ఇప్పుడు ఈ రేఖ అనేది x అక్షాన్ని ఖండిస్తుందా లేదా, y అక్షాన్ని ఖండిస్తుందా లేదా, ఖండిస్తే ఎక్కడ ఖండిస్తుంది అనే విషయాన్ని మనం విద్యార్థులకి నేరుగా చూపించవచ్చు. అదేవిధంగా మరొక సమీకరణాన్ని మనం ఇందులో తీసుకున్నట్టయితే, సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 అనే సరళ రేఖను తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు రేఖలలో x యొక్క గుణకాలు సమానంగా ఉన్నాయి కాబట్టి రేఖలు సమాంతరంగా ఉంటాయి అనే విషయాన్ని, అనగా వాలులు సమానంగా ఉన్నట్టయితే రేఖలు సమాంతరంగా ఉంటాయనే విషయాన్ని కూడా మనం విద్యార్థులకు చూపించవచ్చు. ఇట్లా ఎటువంటి బిందువులు అనేవి అవసరం లేకుండా నేరుగా మనం విద్యార్థులకి సరళ రేఖ యొక్క పొజిషన్ ఎట్లా ఉంటుందనేది చూపించవచ్చు. అదేవిధంగా y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని మనం చూపించాలి అనుకున్నట్టయితే జస్ట్ మనం ఇన్పుట్ బార్ లో y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ని టైప్ చేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ అనేది ఈ విధంగా పరావలయ ఆకారంలో ఉంటుందనే విషయాన్ని కూడా మనం విద్యార్థులకి నేరుగా చూపించడానికి అవకాశం ఉంది. ఇట్లా మీకు ఏ సమీకరణం కావాలంటే ఆ సమీకరణాన్ని ఇన్పుట్ బార్ లో మనం ఎంట్రీ చేసినట్టయితే దానికి సంబంధించిన రేఖా చిత్రము నేరుగా మనకి డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం విద్యార్థులకు చూపించవచ్చు. ఇది మొదటి అంశం. అట్లా కాకుండా రెండవది, మనము మాన్యువల్ గా విలువలని, అంటే ప్రతి సందర్భంలో కూడా గుణకాలను A1 B1 C1 గుణకాలని మనం నిర్దేశనం చేస్తూ రెండు సమీకరణాలు వాటి యొక్క వ్యవస్థను ఏ విధంగా మనము ఇక్కడ సాధన చేస్తున్నాము అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా మనకి రెండు పద్ధతులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నేను మొదటి పద్ధతిని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. సో ఈ పద్ధతిలో మనము ఒక రేఖీయ సమీకరణాన్ని లేదా రెండు రేఖీయ సమీకరణాల వ్యవస్థని గ్రాఫ్ ద్వారా చూపించడం, వాటి యొక్క సాధనను కనుక్కోవడం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అన్నట్టయితే, మొత్తానికి రెండు సమీకరణాలు అన్నప్పుడు వాటికి సంబంధించి మనం ఇక్కడ స్లైడర్లను ఉపయోగిస్తూ, సో ప్రతి సందర్భంలో మనం ఈ స్లైడర్లను విలువలను మార్చినట్టయితే సమీకరణాలు ఆటోమేటిక్గా మారే విధంగా ఈ నిర్మాణం అనేది ఉండబోతుంది. మొత్తం మనకి మొదటి సమీకరణానికి A1 B1 C1 అనేవి 3 స్లైడర్లు, రెండవ సమీకరణానికి A2 B2 C2 అనేవి 3 స్లైడర్లు. 6 స్లైడర్లు మనకి ఇక్కడ అవసరం కాబట్టి జస్ట్ నేను ఇక్కడ A_2 నేను ప్రస్తుతానికి మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ని అట్లాగే ఉంచేసి మనకు టైం కలిసేస్తుందనే ఉద్దేశంతో, రెండవది B_1 ఇంక్రిమెంట్ ఈజ్ 1, అట్లాగే మూడవ స్లైడర్ C_1. సో ఎప్పుడైతే మనం C_1 అని టైప్ చేస్తున్నామో అది ఆటోమేటిక్గా C1 కింద పరిగణించబడుతుంది. ఇవి 3 స్లైడర్లు A1 B1 C1 కి. అదేవిధంగా ఇంకా 3 స్లైడర్లు మనకి A_2, దెన్ మరొక స్లైడర్ B_2, దెన్ మరొక స్లైడర్ C_2 విత్ ఇంక్రిమెంట్ 1. ఇప్పుడు మొత్తం నేను 6 స్లైడర్లు తీసుకున్నాను. ఇప్పుడు మొదటి స్లైడర్తో ఏర్పడే సమీకరణాన్ని ఇక్కడ మనం చూపించాలి అన్నట్టయితే, ఇక్కడ చూడండి, నేను ఇన్పుట్లో జస్ట్ ఐఎమ్ టైపింగ్ A_1 ఇంటూ ఎక్స్ ప్లస్ B_1 ఇంటూ వై ప్లస్ C_1 which is equals to 0. ఎంటర్. అదేవిధంగా రెండవ సమీకరణము A_2 ఇంటూ ఎక్స్ ప్లస్ B_2 ఇంటూ వై ప్లస్ C_2 is equals to 0. ఎంటర్. సో ఇప్పుడు మనకి ఆ రెండు సమీకరణాలను చూసినట్టయితే ఏర్పడే రెండు సమీకరణాలు ఇక్కడ A1 B1 C1 A2 B2 C2 వాల్యూస్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి రెండు రేఖలు కూడా ఒకటే రేఖను సూచించడం జరిగింది. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి చేంజ్ దీస్ వాల్యూస్? ఒకసారి ఇక్కడ C1 అనే ఒక వాల్యూని నేను చేంజ్ చేసి చూశాను. ఇప్పుడు ఇవి రెండు ఈక్వేషన్ 1 వేరే, ఈక్వేషన్ 2 వేరేగా మనకు మారిపోయినాయి. ఇప్పుడు నేరుగా మనకు కావాల్సిన ఈక్వేషన్స్, వాటి యొక్క ఈక్వేషన్ డెఫినేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. x + y = -1 అండ్ x + y = -2.
రైట్. ఇప్పుడు మనం ఈ సమీకరణాలను విశ్లేషణ చేసి ఇవి ఎప్పుడు ఖండించుకుంటున్నాయి, ఎప్పుడు సమాంతరంగా ఉన్నాయనే విషయాన్ని మనం విద్యార్థులకు చూపిద్దాం. అండ్ వన్ మోర్, ఇక్కడ మనం జస్ట్ ఈ వాల్యూని మనం చేంజ్ చేసినట్టయితే ఈ రెండు రేఖలు ఇక్కడ ఖండించుకున్నాయి. ఆల్రెడీ మనకి ఖండన బిందువును గుర్తించడం ఎట్లా అనేది తెలుసు. పాయింట్లో ఇంటర్సెక్ట్ ఆప్షన్లోకి తీసుకెళ్ళి మొదటి లైన్ని మరియు రెండవ లైన్ని మనం క్లిక్ చేసినట్టయితే నేరుగా ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది మనకి ఏర్పడుతుంది. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ను కొంచెం మనం హైలైట్ చేద్దాం. ఈజీగా విజిబుల్ ఉండడానికి వేరే కలర్లో మనం మార్చినట్టయితే ఇక్కడ కొంచెం ఆ పాయింట్ సైజును కూడా పెంచుతున్నాను. అదేవిధంగా ఆ పాయింట్ యొక్క కలర్ని కూడా మన అనుకూలతను బట్టి ఈక్వేషన్ 1కి ఒక కలర్ ఇచ్చుకోవచ్చు. మనం ఇక్కడ ఈక్వేషన్ 1కి నేను సమ్ ఈ కలర్ని, ఈక్వేషన్ 2కి ఇంకో కలర్ నేను ఇచ్చినట్టయితే ఇక్కడ మనకి కావలసిన విధంగా సమీకరణలు అనేవి కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు సమీకరణాలు ఖండించుకుంటే ఖండన బిందువు ఏంది అనే విషయాన్ని విద్యార్థులకు చూపించాలనుకున్నట్టయితే పాయింట్ ప్రాపర్టీస్లో మనం ఇక్కడ జస్ట్ ఇఫ్ యూ సెలెక్ట్ వాల్యూ దెన్ ఇట్ విల్ డిస్ప్లే -1, 0 అనేది కావలసిన బిందువు అనేది మనకి ఖండన బిందువు అనేది ఏర్పడుతుంది. నౌ వీ వాంట్ టు మేకప్ దిస్ టు అనలైజ్ ద లీనియర్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎప్పుడు ఖండించుకుంటాయి, ఎప్పుడు సమానంగా ఉంటాయి అనే విషయాన్ని మనం విద్యార్థులకు చూపించాలి అనుకున్నట్టయితే ఇక్కడ మనం చేయాల్సిన ఇంకొక అంశం ఏంటి అంటే ఇన్పుట్ బార్లో జస్ట్ ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? A1, B1, C1, A2, B2, C2. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ A_1 బై A_2 అని టైప్ చేశాను. అంటే A1 బై A2 వాల్యూని కనుక్కోమని చెప్పి అంటున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే డైరెక్ట్ గా దాని వాల్యూ 1/2 అని కనబడుతుంది. అది ఏ అనే వేరియబుల్ తో డినోట్ చేసుకుంది. అదేవిధంగా B_1 బై B_2 ఇది B అనే వాల్యూతో. నెక్స్ట్ C_1 బై C_2. ఇప్పుడు నాకు ABC అనే 3 వాల్యూస్ వచ్చినాయి. ఈ 3 వాల్యూస్ మనం దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి అన్నట్టయితే ఒకటి A1/A2 వాల్యూని, మరొకటి B1/B2ని, మరొకటి C1/C2. మనం దాని మీదకి వెళ్ళి ఇక్కడ చూసినట్టయితే అది నంబర్ దేన్ని డినోట్ చేస్తుంది అంటే అది A1/A2నని, ఇది B1/B2నని, ఇది C1/C2నని దాని యొక్క డెఫినేషన్ మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ రేఖలు ఎప్పుడు ఖండించుకుంటున్నాయి అనే విషయాన్ని విద్యార్థులకు చూపించాలనుకున్నట్టయితే ముందుగా మనం ఈ A1/A2, B1/B2, C1/C2 వాల్యూలని టెక్స్ట్ రూపంలో డిస్ప్లే చేద్దాం. సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ నేను తీసుకున్నాను. సో ఇందులో A1/A2 వాల్యూని నేను టైప్ చేయాలి. A_1 బై A_2. అయితే ఇట్లా మనం టైప్ చేసినట్టయితే A1/A2 అనేది భిన్న రూపంలో కాకుండా ఇట్లా పక్క పక్కన స్లాష్ రూపంలో మనకు వచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి జస్ట్ ఒక భిన్నాన్ని మనం ఎట్లా మార్చుకోవాలనే విషయాన్ని చెప్తున్నాను. తర్వాత నేను పూర్తి విషయాన్ని మీకు చూపిస్తాను. సో ఇక్కడ లాటెక్స్ ఫార్ములాలో గనక మనము ఇట్లా నేరుగా టైప్ చేయకుండా లాటెక్స్ ఫార్ములాని కనుక మనం సెలెక్ట్ చేసినట్టయితే ఈ లాటెక్స్ ఫార్ములాలో మనకి విభిన్న రకాల వాల్యూస్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్ AB అనగానే అది ఏ రూపంలో కనబడుతుంది అంటే దట్ ఈస్ A/B రూపంలో కనబడుతుంది అనేది అక్కడ అర్థము. సో ఇక్కడ నేను ఫ్రాక్షన్ A ప్లేస్లో దీన్ని నేను A1 అంటున్నాను. అదేవిధంగా B ప్లేస్లో నేను దీన్ని A2 అంటున్నాను. సో ఆటోమేటిక్గా అది నాకు ఏ విధంగా కనబడుతుంది అంటే దిస్ ఈస్ A1/A2 లాగా కనబడుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం కావాలి మనకి? ఫ్రాక్షన్ A1 వాల్యూ దేంట్లో వస్తుందంటే ఈ ఆబ్జెక్ట్స్ లో మనం ఈ స్క్రీన్ మీద వాడిన ప్రతి వేరియబుల్ వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. సో A1 వాల్యూ దీన్ని కూడా ఫ్రాక్షన్ రూపంలోనే తీసుకుందాము. ఇక్కడ మొదటి రూపము ఫ్రాక్ A/B. సో ఇక్కడ నేను A బదులుగా ఈ ఆబ్జెక్ట్స్ లో ఉన్న A1 ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా B బదులుగా ఆబ్జెక్ట్స్ లో ఉన్న A2 ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మరి చంద్రశేఖర్ సార్, 1 మినిట్. చంద్రశేఖర్ సార్, మీరు పక్కన ఏదైనా మొబైల్ కానీ ఇంకేదైనా డివైస్ ఆన్ లో ఉందా? లేదు సార్. అంటే మరి రీసౌండ్ వస్తున్నట్టు అనిపిస్తా ఉంది, అందుకని. లేదు సార్, లేదు. ఓకే, సరే, కంటిన్యూ. ఓకే సార్. ఇప్పుడు A1/A2ని మనము భాగిస్తే ఆల్రెడీ మనం A అనే వేరియబుల్ తో చూపించినాం కాబట్టి ఇక్కడ స్మాల్ a ని నేను సెలెక్ట్ చేసుకున్నట్టయితే దిస్ ఈజ్ 0.5 అనేది మనకి ఇక్కడ కనబడుతుంది.
జస్ట్ దీన్ని ఓకే చేసినట్టయితే ఇక్కడ టెక్స్ట్ అనేది మనకు కనబడుతుంది. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం పెద్దగా చేసుకోవడము, దానికి బ్యాక్గ్రౌండ్ కలరు, ఫోర్గ్రౌండ్ కలర్ అన్ని కూడా మనం ఇచ్చుకోవడం అనేది చేయొచ్చు. స్మాల్ బదులుగా నేను ఇక్కడ లార్జ్ తీసుకున్నాను, మేకింగ్ దిస్ బోల్డ్ వగేరా ఈ మిగతా అన్ని విషయాలు. ఇప్పుడు A1/A2 ఎట్లయితే వచ్చిందో అట్లాగే మనం B1/B2 అనేది ఒక టెక్స్ట్ని, దెన్ C1/C2 టెక్స్ట్ని మనం ఒకటే టేబుల్లో కనుక టైప్ చేసినట్టయితే మనకి టెక్స్ట్లో A1/A2 వాల్యూ, B1/B2 వాల్యూ, C1/C2 వాల్యూలు ఎంత ఉన్నాయనేది మనం విద్యార్థులకు చూపించవచ్చు. అదేవిధంగా ఇంకొక టెక్స్ట్ మనము బాక్స్ ఓపెన్ చేసేసి జస్ట్ ఆ టెక్స్ట్ బాక్స్లో ఇక్కడ చూద్దాం, ద లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అని టైప్ చేశాను. సో ఇప్పుడు ఈ లైన్స్ అనేవి ఎప్పుడు ఇంటర్సెక్ట్ అవుతాయి అనే విషయాన్ని మనం విద్యార్థులకి దృశ్యీకరణ ద్వారా చూపించాలి. అట్ ద సేమ్ టైం విత్ టెక్స్ట్, డిస్ప్లే టెక్స్ట్. దీన్ని కూడా నేను లార్జ్ చేశాను, దెన్ మేక్ ఇట్ బోల్డ్. ఇప్పుడు నాకు ఈ లైన్స్ ఇంటర్సెక్టింగ్ అనేది ఎప్పుడు కనబడాలి అని అంటే A1/A2 B1/B2 సమానంగా లేనప్పుడు. సో దీన్ని మనం ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, టెక్స్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ మనం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ అడ్వాన్స్డ్ ట్యాబ్లో మన కండిషన్ టు షో ఆబ్జెక్ట్లో, సో ఇక్కడ మనం A1/A2ని స్మాల్ ఏతోను, B1/B2ని స్మాల్ బిని మనము డిఫైన్ చేసాం కాబట్టి జస్ట్ ఐఎమ్ టైపింగ్ హియర్ ఏ వాల్యూ అనగా A1/A2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు B వాల్యూ. సో జస్ట్ ఐ విల్ క్లోజ్ దిస్ విండో. ఇప్పుడు A Bతో సమానంగా లేనప్పుడు రైట్, సో ఏబీలు సమానంగా లేనప్పుడు మనకి టెక్స్ట్ కనబడుతుంది. సపోజ్ A1/A2 B1/B2 సమానంగా ఉన్నాయి అనుకుందాం. జస్ట్ ఐ విల్ మేక్ దిస్ యాజ్ 2. ఇప్పుడు A1/A2 B1/B2 సమానంగా వచ్చినాయి కాబట్టి మనకి ఈ టెక్స్ట్ కనబడదు. సో మనం ఇంకొక టెక్స్ట్ ఇక్కడ టైప్ చేసుకుంటాం. A1/A2 ఈక్వల్స్ టు B1/B2 అయితే C1/C2కు సమానంగా లేనప్పుడు అవి సమాంతర రేఖలు అవుతాయని, అదేవిధంగా 3 సమానంగా ఉంటే ఏకీభవించే రేఖలు అవుతాయని చెప్పి ఇట్లా 3 టెక్స్టులు తీసుకొని మూడింటికి సంబంధించి మనము కండిషన్ టు షో ఆబ్జెక్ట్లో టైప్ చేసినట్టయితే ప్రతి టెక్స్ట్కి సంబంధించి సమీకరణాల యొక్క పొజిషన్ మారుతున్నప్పుడల్లా మనకు దానికి సంబంధించిన డిస్ప్లే అనేది కూడా కనబడుతుంది. సో ఇక్కడ మనకి టైం అనేది అవైలబిలిటీ లేదు కాబట్టి జస్ట్ నేను ఆల్రెడీ తయారు చేసిన ఒక షీట్ని నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో ఈ షీట్లో 3 సమీకరణాలు, వాటికి సంబంధించి 3 స్లైడర్స్ వచ్చేసినాయి. సమీకరణాల యొక్క పేర్లు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇది కూడా టెక్స్ట్లో మనం తీసుకుంటున్నాం. దెన్ A1/A2 B1/B2 C1/C2 వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే A1/A2 వాల్యూ అనేది -1, B1/B2 వాల్యూ అనేది -0.5 ఉంది. కాబట్టి ఇక్కడ టెక్స్ట్ ఏమని డిస్ప్లే అవుతుంది మనకి, సిన్స్ A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు B1/B2 ద లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని. ఒకవేళ మనం A1/A2 B1/B2 సమానంగా ఉండేటట్టు చేస్తే ఏమవుతుంది అనే విషయాన్ని చూసినట్టయితే ఇప్పుడు చూడండి, A1/A2 B1/B2 సమానంగా వచ్చినాయి, కానీ C1/C2 వేరేగా ఉంది కాబట్టి దెన్ టెక్స్ట్ ఏమని డిస్ప్లే అయింది మనకి, సిన్స్ ద A1/A2 is not equals to B1/B2, sorry, equals to B1/B2 which is not equals to C1/C2 కాబట్టి the lines are parallel lines. ఇట్లా ఈ స్లైడర్లను మనం మార్చుకుంటూ ఎన్ని సందర్భాలలో అంటే అన్ని సందర్భాలలో ఈ కండిషన్ ని మనం చెక్ చేసే విధంగా విద్యార్థులకి సమీకరణాలను చూపించవచ్చు. అట్ ద సేమ్ టైమ్ కండిషన్ ని కూడా అవి సాటిస్ఫై చేస్తాయా లేదా అనే విషయాన్ని మనం విశ్లేషణ చేసి చూపించడానికి ఈ పద్ధతి అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నేరుగా సమీకరణాలు ఎట్లా వస్తున్నాయి అనేది స్లైడ్లను ఉపయోగించి చేయొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వన్ మెథడ్ టు అనలైజ్ ద లీనియర్ ఈక్వేషన్స్. రైట్, దెన్ ఐఎమ్ గోయింగ్ టు వన్ మోర్ మెథడ్ టు అనలైజ్ ద లీనియర్ ఈక్వేషన్స్. ఈ మరొక మెథడ్లో మనం ఏం చేస్తున్నామంటే స్ప్రెడ్ షీట్ ని ఉపయోగించి ఈ లీనియర్ ఈక్వేషన్స్ ని తయారు చేయడం. అయితే ఈ మెథడ్లో ఉన్న ఒక ఇబ్బంది ఏంటి అంటే మనకి నేరుగా సమీకరణాలే వచ్చేస్తాయి.
బిందువులని మనం ముందుగా వ్యవస్థాపితం చేయడము, వాటిని కలపడం అనే ప్రాసెస్ అనేది ఇందులో లేదు. అట్లా కాకుండా మనం బిందువులను ఏర్పరచాలి, బిందువులను కలుపుతూ సరళ రేఖ రావాలి అనే విషయాన్ని మనం విద్యార్థులకు చూపించాలి అనుకున్నట్టయితే దెన్ ఇంకొక పద్ధతిలోకి మనము పోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో నేను ఇంకొక న్యూ విండోని తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ పద్ధతిలో మనకి స్లైడర్స్ అవసరం అనేది లేదు. స్లైడర్లు ఏవైతే మనం 6 స్లైడర్లు ఏర్పాటు చేసుకున్నామో 6 స్లైడర్లకు బదులుగా మనము స్ప్రెడ్ షీట్ ఓపెన్ చేసి ఈ 6 స్లైడర్లని మనం అక్కడ 6 వాల్యూస్ కింద తీసుకుంటున్నాం. సో నేను వ్యూలో స్ప్రెడ్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క బాక్స్లో మనకు కావలసిన వేరియబుల్స్ని డిఫైన్ చేద్దాం. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇది దాదాపుగా చూడడానికి ఎక్సెల్ షీట్ లాగానే కనబడ్డా కానీ యాజ్ ఇట్ హ్యావ్ డైరెక్ట్లీ లింక్ విత్ ద గ్రాఫిక్ వ్యూ అండ్ ఆల్జీబ్రిక్ వ్యూ, మనం ఇందులో ఏ వేరియబుల్ని డైరెక్ట్ టైప్ చేసినా కానీ మనకు అది ఒక లీనియర్ ఈక్వేషన్ కిందనో లేదా ఒక పరావలయం కిందనో తీసేసుకొని దానికి సంబంధించిన గ్రాఫ్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా, అంటే మీరు సింపుల్ గా ఇక్కడ ఎక్స్ అనేది టైప్ చేయగానే ఆటోమేటికల్లీ ఇట్ విల్ టేక్ y = x అండ్ షో అ గ్రాఫ్ ఆఫ్ y = x. కాబట్టి ఇట్లా కావద్దు అన్నట్టయితే మనకి వేరియబుల్స్ ఏవైతే ఉన్నట్టయితే ఆ వేరియబుల్స్ ని ఇన్వర్టెడ్ కామాస్ లో మనము టైప్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది గమనించండి. దెన్ ఇక్కడ నేను A1, ఇవి వేరియబుల్స్ కావు, నంబర్స్ కాబట్టి వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ దిస్. దెన్ మూడోది C1, ఇవి 3 మనకి A1, B1, C1లు. నెక్స్ట్ A2 అండ్ B2 అండ్ C2. బట్ సో వీటికి ఏమన్నా ఒక విలువల్ని మనం ముందుగా ఇద్దాము. 2, 3, 4, 3, 2 వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఈ మొదటి 3 విలువలు A1, B1, C1లకు సంబంధించిన సమీకరణం అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. సో వాట్ వీ హ్యావ్ టు డూ, ఎక్సెల్లో ఎట్లయితే మనం ఫార్ములాస్ ఇస్తామో అదే విధంగా ఇక్కడ మనం టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవ్రీ ఫార్ములా షుడ్ స్టార్ట్ విత్ ఈక్వల్ సింబల్. ఇప్పుడు మనకు మొదటి సమీకరణం ఏంటి, A1 వాల్యూ ఇంటూ ఎక్స్. ఇక్కడ A1 వాల్యూ అనేది సెల్ A2ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సో మీరు డైరెక్ట్ గా దీన్ని A2ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మాన్యువల్ గా A2ని టైప్ చేయొచ్చు. A2 ఇంటూ ఎక్స్. అయితే మనం ఇన్వర్టెడ్ కామాస్ లో స్టార్ట్ చేయమన్నాం కాబట్టి ఐ విల్ స్టార్ట్ విత్ ఇన్వర్టెడ్ కామాస్ A2 ఇంటూ ఎక్స్ ప్లస్ సెల్ B2 ఇంటూ వై ప్లస్ సెల్ C2 is equals to 0 inverted commas close. ఓకే, నా మనకు కావాల్సిన సమీకరణము 2x + 3y is equals to 4 అనేది వచ్చేసింది. ఇదే విధంగా మనం రెండవ సమీకరణాన్ని కూడా తయారు చేసుకోవాలి. ఈ రెండు సమీకరణాలు తయారైన తర్వాత ఈ సమీకరణానికి సంబంధించిన బిందువులను కనుక్కోవడం ఎక్సెల్ షీట్ ద్వారా మనం చేస్తున్నాం. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లో ఎక్స్ టైప్ చేశాను, అదేవిధంగా ఇన్వర్టెడ్ కామాస్ లో నేను వైని టైప్ చేశాను, అదేవిధంగా ఇన్వర్టెడ్ కామాస్ లో పాయింట్ ఎక్స్ కామా వైని నేను టైప్ చేస్తున్నాను. ఎంటర్. సో ఇది ఎక్సెల్ షీట్ లాగా అంత యూజర్ ఫ్రెండ్లీ కాదు. సో జస్ట్ సమ్ టైమ్స్ ఇట్ విల్ క్రియేట్ సమ్ డిస్టర్బెన్సెస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్కి మనం ఏమైనా విలువలు ఇద్దాం. నేను ఎక్స్కి 1 and 2 విలువలు ఇచ్చాను. మరి వై విలువలు ఎట్లా వస్తాయి అని చెప్పడానికి మనం ఇక్కడ ఒక ఫార్ములా అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో యాక్చువల్గా మనం చేయాల్సింది ఈ సమీకరణాన్ని y = mx + c రూపంలోకి కన్వర్ట్ చేసుకుంటే ఆ y అనే వాల్యూ ఏదవుతుందో అది ఇక్కడ మనకు ఫార్ములా అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్రెడీ C1 అనేది = దాటి బయటకు పోయింది కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ -C1. సో ఐ విల్ స్టార్ట్ మై ఫార్ములా విత్, సో జస్ట్ ఐ విల్ జూమ్ హియర్ హౌ ద ఫార్ములా విల్ బి అనేది మీకు కనబడడానికి. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు, మన ఫార్ములా అనేది ఈక్వల్స్ టు తో స్టార్ట్ కావాలి అండ్ బ్రాకెట్ లో మనకి C2 అనే సెల్. ఎందుకు C2 అంటున్నాము, ఇది C1 వాల్యూ కాబట్టి. దెన్
మైనస్ ఇక్కడ మనకు కావాల్సింది +2x విల్ సెండ్ దట్ సైడ్ విల్ బికమ్ -2x. కాబట్టి నేను మైనస్ ఆల్రెడీ టైప్ చేశాను. ఈ 2 అనేది A1 యొక్క విలువ కాబట్టి దట్ ఈస్ అడ్రస్ ఈజ్ సెల్ A2 ఇంటూ x అనేది వాల్యూ ఇక్కడ 1 కింద తీసుకుంటున్నాం కాబట్టి 1 అనే సెల్ యొక్క అడ్రస్ E2. సో సెల్ E2 దెన్ బ్రాకెట్ బయటకు వచ్చేసాను డివైడెడ్ బై దెన్ 3y కాబట్టి ఇక్కడ ఈ 3 అనేది అడ్డుపోతే డివైడెడ్ బై 3 అవుతుంది. 3 అనేది అడ్రస్ సెల్ B2 కాబట్టి సో విల్ టైప్ డివైడెడ్ బై B2 అండ్ హిట్ ఎంటర్. సో ఆటోమేటిక్గా అది ఫార్ములాని క్యాలిక్యులేట్ చేసేసి x = 1 అయినప్పుడు y అనేది ఎంత అవుతుందనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తుంది. దెన్ ఇక్కడ మనము = ఈ వాల్యూ ప్రథమ నిరూపకంగా, ఈ వాల్యూ ద్వితీయ నిరూపకంగా పాయింట్ అనేది. నా ఇప్పుడు మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది, ఆ ఈక్వేషన్కి సంబంధించి ఒక పాయింట్ వచ్చేసింది. అదేవిధంగా రెండవ వాల్యూ కావాలంటే ఇక్కడ ఈ మనం ఫార్ములాని టైప్ చేయాలి పాయింట్. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద సెకండ్ ఈక్వేషన్. దానికి సంబంధించిన వాల్యూషన్ మనం తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత ఇంకా దీన్ని మనం మేకప్ చేయాలి అనుకున్నట్టయితే ఇక్కడ A1/A2 B1/B2 వాల్యూస్ను కూడా మనం డిస్ప్లే అయ్యేటట్టుగా టేబుల్ రూపంలో తీసుకున్నట్టయితే దెన్ ఎవ్రీథింగ్ మనకి ఎక్సెల్ షీట్లో కంప్లీట్ అయిపోతుంది. ఇదంతా కంప్లీట్ అయిపోగానే ఇక్కడ మనం 1,2 అనే పాయింట్ ఎప్పుడైతే పెట్టామో సో చూడండి సార్ ఇక్కడ 1,2 అనేది ఆటోమేటిక్గా పాయింట్ రూపంలో ప్లాట్ అయిపోయినట్టుగా మనం కనబడుతుంది. సో ఇట్లా ఎక్సెల్ షీట్లో ఉన్న అన్ని అంశాలని మనం కంప్లీట్ చేసేస్తే దెన్ విల్ బి రెడీ ఫర్ అనలైజింగ్ ద లీనియర్ ఈక్వేషన్స్. సో యాజ్ వీ హ్యావ్ నాట్ హ్యావింగ్ మచ్ టైమ్, జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఆల్రెడీ చేసిన ఫైల్లో ఇవన్నిటి వాల్యూస్ని మనం ఎట్లా చేస్తున్నాం. సో హియర్ ఐ హ్యావ్ షోన్ హౌ టు గెట్ ద ఈక్వేషన్ బై యూజింగ్ ఎ ఫార్ములా అండ్ ఒక పాయింట్ ఎట్లా రావాలి అని చెప్పడానికి కూడా మనం ఫార్ములాని ఇక్కడ వాడడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఆల్రెడీ చేసిన ఫార్ములా దాన్ని ఒకసారి మనం చూద్దాం. సో లీనియర్ ఈక్వేషన్స్ బై యూజింగ్ స్ప్రెడ్ షీట్స్. ఇక్కడ చూడండి. సో దీస్ ఆర్ A1 B1 C1 వాల్యూస్, దీస్ ఆర్ A2 B2 C2 వాల్యూస్. సో ఇది ఈక్వేషన్ 1 అన్నాను, దీనికి సంబంధించిన పాయింట్స్ వచ్చేసినాయి. అట్లాగే నేను ఇది ఈక్వేషన్ 2 అన్నాను, దీనికి సంబంధించిన పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ నేను ఇంకొకటి టేబుల్ A1/A2 వాల్యూని, B1/B2 వాల్యూని, C1/C2 వాల్యూని వీటి విలువని కూడా ఇక్కడ ఒకదాన్ని మరొక దాంతో భాగించి ఇక్కడ నేను డిస్ప్లే చేశాను. ఈ డిస్ప్లే చేసిన అంశాలన్నీ కూడా మనకి గ్రాఫిక్ వ్యూలో కనబడాలి అన్నట్టయితే జస్ట్ మనం చేయాల్సిందల్లా దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఆ టేబుల్ మీద మనం రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ చూడండి క్రియేట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ క్రియేట్లో హియర్ ఇట్ ఈస్ టేబుల్. సో క్రియేట్ టేబుల్ అని మనం ఇక్కడ ఎంటర్ చేయగానే ఈ మొత్తం టేబుల్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ చూద్దాం. ఇది చూడండి. సో క్రియేట్ టేబుల్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ పాయింట్స్తో సహా మనకి ఇక్కడ టేబుల్ రూపంలో గ్రాఫిక్ వ్యూ మీద కనబడుతుంది. సో ఇట్లా ఏ అంశాలు మనకి గ్రాఫిక్ వ్యూలో అవసరమో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ టేబుల్ రూపంలో తీసుకొని దాన్ని క్రియేట్ టేబుల్గా మనం కనుక చేసినట్టయితే ఆటోమేటిక్గా గ్రాఫిక్ మీద ఎవ్రీ వాల్యూ అనేది మనం కనబడుతుంది. సో జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది అవసరం లేదు కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ ఇట్ నౌ. ఇప్పుడు దీనివల్ల ఇట్లా చేస్తే మనకి ఏమేమి లాభాలు ఉంటాయనేది చూద్దాము. సో ఎక్సెల్ షీట్లో మనం A1 B1 C1 A2 B2 C2 వాల్యూస్ని డిస్ప్లే కనబడేటట్టుగా మనం దీన్ని ఓపెన్ చేసి పెట్టుకున్నట్టయితే దెన్ ఇంతకుముందు మనం ఎట్లయితే టెక్స్ట్ని మనం టైప్ చేసుకున్నాము A1/A2 B1/B2 C1/C2 వాల్యూని, అట్లా మనం ఇక్కడ టెక్స్ట్ ఒకటి ఆ ఈక్వేషన్కి సంబంధించిన ఇంకొక టెక్స్ట్ను కూడా మనం టైప్ చేసి మనకి రెండు రేఖీయ సమీకరణాలు మరియు వాటి యొక్క బిందువులు ఖండన బిందువులు అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి. ఇప్పుడు A1 యొక్క విలువను మనం మార్చి చూద్దాం. A1లో 2కు బదులుగా నేను 1ని టైప్ చేశాను. ఆటోమేటిక్గా ఆ సమీకరణానికి సంబంధించిన బిందువులు మారిపోయినాయి మరియు దాని యొక్క సాధన కూడా మారిపోయింది. ఈ విధంగా ఇప్పుడు B2 విలువను కూడా మనం మార్చి చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తున్నాం A1/A2 మరియు B1/B2ల విలువలు సమానంగా ఉన్నాయి, కానీ C1/C2 వేరుగా ఉంది. మరి ఇప్పుడు ఇవి రెండు సమాంతర రేఖలను సూచిస్తున్నాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు C2 విలువను కూడా మనం మార్చి చూద్దాం. ఇక్కడ C2 విలువని -2గా ఎంట్రీ చేయడం జరిగింది. ఇప్పుడు
3 విలువలు దట్ ఈజ్ A1/A2, B1/B2, C1/C2లు సమానంగా వచ్చినాయి. మళ్ళీ A2 విలువను మార్చినట్టయితే మనం వేరే సమీకరణాన్ని సూచిస్తున్నట్టుగాను, అట్లాగే ఏకీభవించే రేఖలకు ఉదాహరణ కూడా మనం ఇక్కడ విద్యార్థులకు సూచించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఒకసారి ఈ ఎక్సెల్ షీట్ను ఉపయోగించి ఈ ఫైల్ని మనం తయారు చేసుకున్నట్టయితే ఎన్నిసార్లైనా ఉపయోగించడానికి వీలుగా, ఏ తరగతులకు ఉపయోగించడానికి వీలుగా ఈ ఫైల్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంటుంది. కాబట్టి మరియు ఒకసారి మనం శ్రమ అనుకోకుండా తయారు చేసుకున్నట్టయితే విద్యార్థులకి అన్ని సందర్భాల్లో రేఖీయ సమీకరణాల యొక్క స్థితి ఎట్లా ఉంటుంది, వాటి స్వభావం అనేది ఎట్లా ఉంటుందనే విషయాన్ని పూర్తిగా విశ్లేషణ చేసి నేర్పించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఈ రేఖీయ సమీకరణకు సంబంధించిన మరొక పద్ధతిని గమనిద్దాం. నేను ఈ ఫైల్స్ అన్నింటినీ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్లైడర్లను ఉపయోగించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం స్ప్రెడ్షీట్ను ఉపయోగించి ఈ రేఖీయ సమీకరణాలను మనం ఏ విధంగా ఏర్పరచవచ్చు అనేది విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం పరావలయాన్ని చూద్దాం. స్లైడర్స్ని ఉపయోగించి పరావలయము, ఇక్కడ చూడండి ABC అనేవి 3 స్లైడర్స్ మనం తీసుకోవడం జరిగింది. మరి ఈ 3 స్లైడర్లతో ఏర్పడే పరావలయ సమీకరణం కూడా మనం ఇక్కడ రాసుకున్నాము. మరి ఇక్కడ చూసినట్టయితే మీరు సమీకరణం యొక్క డెఫినేషను AX² + BX + Cగా మనకు కనబడుతూ ఉంది. సో దీన్ని మనం ఇన్పుట్ బార్ ద్వారా ఏ విధంగా చేయాలో ఇదివరకు మనం తెలుసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ మనం ఒక టెక్స్ట్ను కూడా తయారు చేసుకున్నాము. ఈ టెక్స్ట్ ద గ్రాఫ్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ x-axis as 2 point అని. సో ద 2 zeros will exist for the polynomial px equals to x² - 4x + 3 and the intersection points are 1, 0, 3, 0 అనేది ఆల్రెడీ మనం తయారు చేసుకున్న టెక్స్ట్. మరి ఈ టెక్స్ట్ ఎట్లా డిస్ప్లే కావాలి, ఎట్లా కండిషన్ ఇవ్వాలి అనేది మనం ఇదివరకే చెప్పుకోవడం అనేది జరిగింది. మరి టెక్స్ట్ డిస్ప్లే కావడానికి ముందుగా ఇక్కడ చూసినట్టయితే మనం ఖండన బిందువులు ఏబీలు అనే విషయాన్ని కూడా గమనిస్తున్నాం. మరి ఈ ఏబీలు ఖండన బిందువులు x అక్షానికి మరియు పరావలయానికి సంబంధించిన ఖండన బిందువులు కాబట్టి వీటిని గుర్తించడానికి ఒక పద్ధతి మనం ఇన్పుట్ ద్వారా ఈ ఖండన బిందువులను గుర్తించడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఇన్పుట్ బార్లో మనం ఇంటర్సెక్షన్ దట్ ఈస్ ఇంటర్సెక్ట్ ఆప్షన్ అను ఇక్కడ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంటర్సెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. ఈ 2 ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే, ఒక ఆబ్జెక్ట్ వచ్చేసరికి పరావలయము, రెండవ ఆబ్జెక్ట్ వచ్చేసరికి x యాక్షన్. సో పరావలయాన్ని మనం ఇక్కడ P అనే అక్షరంతో సూచించాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో నేను Pని ఎంటర్ చేయాలి. అట్లాగే సెకండ్ ఆబ్జెక్ట్ అనేది నాకు x అక్షము, దానికి సమీకరణము y = 0 కాబట్టి నేను y = 0. సో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి CD అనే 2 ఖండన బిందువులు ఏర్పడ్డట్టుగా మనకు కనబడుతున్నాయి. ఇవి గ్రాఫ్ మీద కూడా మనకి క్లియర్గా కనబడుతున్నాయి. సో నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. మనకు ఆల్రెడీ AB అనేవి 2 ఖండన బిందువులు ఉన్నాయి కాబట్టి వీటిని మనం CDలను డిలీట్ చేయడం జరుగుతుంది. ఇట్లా పరావలయము ఏ రకంగా ఉంటుందనే విషయాన్ని మనము స్లైడర్లను ఉపయోగించి విద్యార్థులకు నేర్పించవచ్చు. ఇప్పుడు ఈ స్లైడర్ల యొక్క విలువని మనం మార్చుకుంటూ చూద్దాం. B = 4 చేశాను నేను. చేయగానే ఇక్కడ -1 అండ్ -3 అనే 2 బిందువుల వద్ద పరావలయం x అక్షాన్ని ఖండించినట్టుగా టెక్స్ట్లో కూడా మనకి కనబడుతుంది. మరి ఈ టెక్స్ట్లో ఖండన బిందువులు డైరెక్ట్గా రావాలా, మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నామా అంటే మాన్యువల్గా ఎంటర్ చేయట్లేదు. సో ఇక్కడ మనం టైప్ చేసిన టెక్స్ట్ని చూసినట్టయితే ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆర్ A, B. సో ఈ ఏబీలు మనం మాన్యువల్గా కాకుండా ఆబ్జెక్ట్స్లలో ఉన్న AB అనే పాయింట్లను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం తీసుకుంటున్నాం. సో ఇట్లా మనం ABCల విలువలు మార్చిన ప్రతిసారి కూడా మనకి పరావలయం మారిపోతుంది. దానికి తగ్గట్టుగా ఖండన బిందువులు కూడా మారుతూ ఆటోమేటిక్గా ప్రతిసారి మనం మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ చూడండి C = 4 చేయగానే ఆటోమేటిక్గా మనకి ఒకటే ఒక ఖండన బిందువు ఏర్పడినట్టుగా కనబడుతుంది. టెక్స్ట్లో కూడా మనకు అదే విషయం డిస్ప్లే అవుతుంది. దెన్ ఇప్పుడు C = 5 చేయగానే అది పరావలయం x అక్షాన్ని ఖండించట్లేదు. సో మనకి టెక్స్ట్ కూడా ఏమని కనబడుతుంది, ఇక్కడ ఏబీలు చూడండి అన్డిఫైన్డ్ అని చెప్పి మనకు
కనబడుతున్నాయి. ఎందుకు అని అంటే అది ఎక్స్ అక్షాన్ని ఖండించట్లేదు కాబట్టి. సో ద గ్రాఫ్ ఈజ్ నాట్ ఇంటర్సెక్టింగ్ ఎక్స్ యాక్సిస్, సో దేర్ ఆర్ నో రియల్ జీరోస్ ఎగ్జిస్ట్ ఫర్ ద పాలినామియల్ px ఈక్వల్స్ టు x² + 4x + 5. మరి టెక్స్ట్ అనేది మనకి ఇట్లా అవసరమైన డిస్ప్లే కావాలి అంటే ఇక్కడ చూడండి, డి అనే ఒక వేరియబుల్ నేను ఇక్కడ డిఫైన్ చేశాను. జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఈ డి యొక్క డెఫినేషన్ చూడండి, డి అనేది b² - 4ac. సో టెక్స్ట్ అని డిస్ప్లే చేయడానికి నాకు డి అనేది విచక్షణ అంటున్నాం మనం, డిస్క్రిమినెంట్. దీన్ని నేను ఉపయోగించుకోవడం అనేది జరిగింది ఇక్కడ. మరి దీన్ని ఎట్లా మనం సాధించవచ్చు, ఎట్లా మనం విలువను కనుక్కోవచ్చు అంటే సేమ్ ఇన్పుట్ బార్లో మనం b² - 4ac అని టైప్ చేసినట్టయితే. సో ఇక్కడ మీరు చూడండి, ఈ టెక్స్ట్కి నేను ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లో నేను చెక్ చేస్తున్నాను. సో మనం అడ్వాన్స్డ్ ట్యాబ్లోకి పోయినట్టయితే, సో అడ్వాన్స్ ట్యాబ్లో ఇక్కడ ఏముంది, నాకు d<0 అనేది కనబడుతుంది. సో ఈ టెక్స్ట్ నాకు ఎప్పుడు కనబడాలి అంటే d<0 ఉన్నప్పుడు. సో ఇక్కడ d విలువ ఏముంది మనకి -4, కాబట్టి d విలువ -4 ఉంది కాబట్టి నాకు ఈ టెక్స్ట్ డిస్ప్లే కావాలి అని చెప్పి నేను ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లో కండిషన్ టు షో ఆబ్జెక్ట్లో నేను తీసుకోవడం అనేది జరిగింది. ఇట్లా సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక సమీకరణానికి ఈ విషయాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు c విలువ 5 బదులుగా 4 చేసినట్టయితే ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ యొక్క కండిషన్ టు షో ఆబ్జెక్ట్లో చూసినట్టయితే d = 0 ఉన్నప్పుడు ఇది డిస్ప్లే కావాలి. అట్లాగే ఆల్జిబ్రిక్ వ్యూలో కూడా మనం చూసినట్టయితే d = 0 ఉంది. సో ఈ విధంగా మనం స్లైడర్లను ఉపయోగించి మనం పరావలయాన్ని వివిధ రూపాల్లో మార్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏ విలువని మళ్ళీ మారుస్తున్నాను, 0 చేశాను. ఏ విలువ ఎప్పుడైతే 0 అయిందో x² పదం అనేది మనకి ఉండదు కాబట్టి అది ఒక పరావలయానికి బదులుగా సరళ రేఖను సూచిస్తుంది అనే విషయాన్ని కూడా మన విద్యార్థులకి సూచించడానికి అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఏ విలువను నేను మళ్ళీ మారుస్తున్నాను, దట్ ఈస్ ఏ విలువ -1గా చేశాను. సో ఎప్పుడైతే ఏ విలువ -1గా మారిపోయిందో ఆటోమేటిక్గా ఇక్కడ పరావలయం అనేది అప్ సైడ్ ఓపెన్ కాకుండా కింది వైపుగా ఇన్వర్టెడ్ పారాబోలా అనేది మనకి ఏర్పడుతుంది. సో ఇది టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఈ విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఏ విలువ రుణాత్మకమైనట్లయితే పరావలయం ఏ విధంగా ఉంటుందో గమనించండి అని. ఇట్లా ప్రతి సందర్భంలో కూడా మనం పరావలయాన్ని డైరెక్ట్గా గీయాల్సిన అవసరం లేకుండా వాటి యొక్క ఏబీసీల విలువల ఆధారంగా విశ్లేషణ చేస్తూ విద్యార్థులకి చూపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఫైల్స్ని మనము ఉపయోగించి విద్యార్థులకు చూపించినట్లయితే అది దృశ్యాత్మకంగా ఉండి విషయం అనేది చాలా సులభంగా అర్థం కావడానికి అవకాశం అనేది మనకు ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు మనం మరొక పద్ధతి ఏదైతే ఉందో స్ప్రెడ్షీట్లను ఉపయోగించి కూడా పరావలయం తయారు చేసుకోవచ్చు అని చెప్పాం. మరి ఇప్పుడు ఈ స్లైడర్ను ఉపయోగించుకోవడం వల్ల మనకు బిందువులు ఏర్పడవు. సో బిందువులు కూడా కావాలి అంటే మనం స్ప్రెడ్షీట్స్ని ఓపెన్ చేయాలి. నేను ఆల్రెడీ తయారు చేసిన ఒక ఫైల్ని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ స్ప్రెడ్షీట్ని నేను ఓపెన్ చేశాను. సో చూడండి, స్ప్రెడ్షీట్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఏబీసీ అనే 3 స్లైడర్లకు బదులుగా వాల్యూస్ నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది 3 సెల్లులలో. సో ఏబీసీల వాల్యూకి అనుగుణంగా పాలినామియల్ అనేది ఇక్కడ తయారైంది. దట్ ఈస్ 1x² - 4x + 4 అనేది పరావలయం తయారైంది. దీని డెఫినేషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, b2 × x² + c2 × x + d2. ఈ b2, c2, d2 అనేవి సెల్ అడ్రస్లు అని చెప్పి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. మరి ఇట్లా పరావలయాన్ని తయారు చేయడము, నేను ఇక్కడ ఎక్స్కు బదులుగా -4 నుండి +4 వరకు విలువలు తీసుకున్నాను. వీటికి అనుగుణంగా 1 × x² వాల్యూ అనేది ఎట్లా వచ్చింది, అక్కడ ఫార్ములా చూడండి, b2 × b4². b4 అనేది x యొక్క విలువ -4ని సూచిస్తుంది, మరియు b2 అనేది a విలువను సూచిస్తుంది. కాబట్టి ఇట్లా మనం ఎక్సెల్ షీట్లో ఫార్ములాలు ఎట్లా ఇస్తున్నాం అదేవిధంగా ఇక్కడ స్ప్రెడ్ షీట్లో కూడా ప్రతి కాలంకి కూడా ఫార్ములా ఇచ్చేసి కావలసిన విలువల్ని మనం వచ్చే విధంగా చేసుకోవచ్చు. దెన్ నేను విండోని మినిమైజ్ చేస్తున్నాను. ఇట్లా ఈ ఫార్ములాలు ఇచ్చినట్టయితే మనకి నేరుగా అక్కడ బిందువులు కూడా ఏర్పడుతున్నాయి. మనం ఇందాక చెప్పినట్టుగా ఆ టేబుల్ని మనం క్రియేట్ టేబుల్గా చేసినట్టయితే ఇక్కడ గ్రాఫిక్ వ్యూలో టేబుల్ కనబడుతుంది. అట్ ది సేమ్ టైం పాయింట్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి, మరి ఈ వచ్చిన పాయింట్స్ అన్నింటినీ కలుపుతూ మనం ఒక పరావలయాన్ని గీయాలి. దీనికి గాను మనం ఇక్కడ ఎలిప్స్ అనే టూల్లో చూసినట్టయితే కానిక్ త్రూ 5 పాయింట్స్ అనే ఒక ఆప్షన్ మనకు ఉంటుంది. సో మినిమం 5 పాయింట్లు మనకి ఉన్నట్లయితే ఈ 5 పాయింట్లను కలుపుతూ ఒక పరావలయం అనేది తయారవుతుంది. సో ఇక్కడ మొదటి పాయింట్, రెండవ పాయింట్,
మూడో పాయింట్, 4వ పాయింట్ మరియు 5వ పాయింట్, 5 పాయింట్లు నేను చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఉన్న పరావలయం మీద ఇంకొక పరావలయం అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో ఈ రెండవ పరావలయం మనకి అవసరం లేదనుకున్నట్టయితే దీన్ని మనం డిలీట్ చేసేయచ్చు. లేదా ఇన్పుట్ బాక్స్ ద్వారా కూడా ఆ పరావలయం యొక్క సమీకరణాన్ని మనం ఇక్కడ ఎంట్రీ చేసినట్టయితే నేరుగా మనకి పరావలయం అంటే గ్రాఫ్ అనేది మనకి రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మనం ఇంతకుముందే రేఖీయ సమీకరణాలు కాన్సెప్ట్లోను మరియు స్లైడర్ల ద్వారా పరావలయం అనే కాన్సెప్ట్లో కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఒకసారి ఈ ఏబిసిల విలువలు మళ్ళీ ఒకసారి చూడండి. టేబుల్, పాయింట్స్, ప్రతి ఒక్క అంశం కూడా మనకి ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ 2 పద్ధతులలో మనము చేయాల్సిందల్లా ఒకటి స్లైడర్లను ఉపయోగించుకొని, రెండవది స్ప్రెడ్షీట్ను ఉపయోగించుకొని 2 విభిన్న రూపాలలో. టేబుల్ను కూడా డిస్ప్లే కావాలి అన్నట్టయితే మనం ఇక్కడ స్ప్రెడ్షీట్ని వాడడం అనేది జరుగుతుంది. సో కేవలం మనకి సమీకరణం మాత్రమే కావాలి అన్నట్టయితే మనం స్లైడర్ను ఉపయోగించుకొని మొదటి పద్ధతి ద్వారా పరావలయం యొక్క రేఖాచిత్రాన్ని మనం విద్యార్థులకు విచ్ఛేదించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా వన్స్ ఫర్ ఆల్ మనం ఈ ఫైల్స్ని తయారు చేసుకున్నట్టయితే ప్రతి సంవత్సరము ప్రతి తరగతిలో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రివిజన్ చేస్తూ విశ్లేషణ చేయడానికి మనకి ఇక్కడ అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా వీటి మీద తగినంత ప్రాక్టీస్ చేసి కావలసిన విధంగా ఫైల్స్ని తయారు చేసుకున్నట్టయితే మన విద్యార్థులకి ఈ అంశాలని ప్రభావవంతంగా బోధించడానికి అవకాశం అనేది మనకు ఏర్పడుతుంది. సో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే క్లియర్గా ప్రతి ఫార్ములా ఎట్లు ఇవ్వాలనేది కూడా మనం ఉదాహరణలతో సహా చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ఐ రిక్వెస్ట్ పిడిఎల్ గణపతి శర్మ సార్ టు కంక్లూడ్ ద సెషన్ ప్లీజ్. శర్మ గారు. హలో వ్యూయర్స్, ఇప్పటిదాకా మనకి చంద్రశేఖర్ గారు ఈ జియోజీబ్రాని ఉపయోగించి హిస్టోగ్రామ్ గీయడం, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ గీయడం, నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ గీయడం, అంటే వివిధ తరగతుల్లో ఉన్నటువంటి ఈ రేఖాచిత్రాలని ఎలా గీయాలనే విషయాల్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. అయితే దాన్ని మనము ఇన్పుట్ బార్ ద్వారా ఆ వాల్యూస్ని ఎంటర్ చేసుకోవడం ద్వారా చేయవచ్చునని, అదేవిధంగా మనం స్ప్రెడ్షీట్ను ఉపయోగించి కూడా చేయవచ్చునని చెప్పింది. అంటే ఈ స్ప్రెడ్షీట్ను ఉపయోగించుకుని లేదా ఇన్పుట్ బార్ ద్వారా చేసి స్లైడర్స్ని ఉపయోగించినప్పుడు కానీ వీటిలో విలువల్ని మార్చుకుంటూ లేదా విలువల్ని ఎంటర్ చేయడం ద్వారా ఆ గ్రాఫుల్లో వచ్చేటువంటి మార్పులని ఏ రకంగా ఈ విలువలు బట్టి గ్రాఫ్లు మారుతాయి అనే విషయాల్ని మనకి చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు దీని మీద ఉన్నటువంటి ఏమైనా ప్రశ్నల్ని అడగవలసిందిగా మిత్రులను కోరుతున్నాను. ఇప్పుడు మనకి మహేశ్వర్ రెడ్డి గారు అండ్ జె శ్రీనివాసులు మనకి ప్యానలిస్ట్ గా ఉన్నారు. వారి నుండి క్వశ్చన్స్ తీసుకుందాం. మొదటిగా మహేశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. చంద్రశేఖర్ సార్, మీరు చెప్పినవని చాలా క్లియర్ గా చాలా బాగా అర్థమయ్యేటట్లుగా వివరించినట్లుగా వ్యూవర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కొద్దిగా మనకు వాయిస్ కొద్దిగా మనకు వినబడలేదు అనేది ఒకటి కూడా ఉంది. అయితే మీకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మీరు తయారు చేసుకున్న జియోజిబ్రా ఫైల్స్ కూడా ఆన్లైన్ లో అందుబాటులో ఉంచితే మేమందరం వాడుకోవచ్చు కదా అని అంబటి మ్యాథ్స్ క్లాస్ గారు ఒక క్వశ్చన్ వేయడం జరిగింది సార్. ఇవన్నీ కూడా ఆన్లైన్ లో అందుబాటులో ఉంచగలరా? ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే జియోజిబ్రాకు సంబంధించిన చాలా రకాల ఫైల్స్ మనకు ఆన్లైన్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. దీనికి మనం జియోజిబ్రా ట్యుటోరియల్ అనేది ఒకటి విండోస్లో గూగుల్లో టైప్ చేసినట్టయితే జియోజిబ్రా ట్యుటోరియల్ అనేది మనకు ఒకటి ఓపెన్ అవుతుంది. అందులో మనకి ఏ అంశానికి సంబంధించిన ఫైల్స్ కావాలంటే ఆ అంశానికి సంబంధించిన ఫైల్స్ని మనం వెతుక్కొని వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయినా ఇప్పుడు ఈ సెషన్కి సంబంధించిన ఫైల్స్ అన్నిటిని కూడా వీలైనంత మటుకు అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాం. ఓకే సార్. యా శ్రీనివాసులు గారు.
సార్ నమస్కారం సార్, చంద్రశేఖర్ సార్. సార్ మీ నమస్తే ప్రజెంటేషన్ చాలా బాగుందని వ్యూయర్స్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వ్యూయర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మీరు గ్రాఫ్ గీసేటప్పుడు మనం A1_1 B1_1 అనేది ఉపయోగించినారు. ఈ _1 అనే సింబల్ ఎందుకు ఉపయోగించాలి అని ఒక ప్రశ్న సార్. అంటే A1 అనేది టైప్ చేసినట్టయితే ఏ పక్కన 1 ప్యారలల్ గా వస్తుంది. _1 కొట్టినప్పుడు మనకి ఆ 1 అనేది కొంచెం కిందికి సబ్స్క్రైబ్ సూపర్ స్క్రైబ్ అయినట్టుగా మనకి ఈ _ అనే కమాండ్ అనేది ఉపయోగపడుతుంది. సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి, లేదా అది కంపల్సరీ కాదు అనుకున్నప్పుడు మనం పక్కన ప్యారలల్ గా A1 అని చెప్పి కూడా టైప్ చేయొచ్చు. దాంతో ఎటువంటి నష్టం లేదు. బట్ ఇట్ విల్ క్రియేట్ సమ్ కన్ఫ్యూజన్ అమాంగ్, అంటే ఏ పక్కన 1 అని వచ్చేసరికి ఆ 1 అనేది వేరే న్యూమరల్ కింద తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఈ _1 టైప్ చేసినట్టయితే అది క్లియర్ గా A1 అనేది ఒక సపరేట్ వాల్యూ కింద కనబడినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి దాన్ని వాడుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మహేశ్వర్ రెడ్డి గారు. సార్ ఈ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా చెప్తే బాగుంటుంది అని సయ్యద్ కలీముద్దీన్ గారు క్వశ్చన్ వేసిండ్రు సార్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఏమన్నా చెప్పడానికి తర్వాత ఏమన్నా అవకాశం ఉంటుందా? ఇంగ్లీష్ లో ఇప్పుడు చెప్పడం కష్టము. సెషన్ ఆల్రెడీ సార్ చాలా మటుకు ప్రెజెంటేషన్ అంతా ఇంగ్లీష్ లోనే ఉంది. తెలుగులో తాను చెప్పారు. సో అయిపోయిన దానికి ఇంకా క్వశ్చన్ ఇప్పుడు మనం ఆన్సర్ చేయడం అగైన్ అంటే చూద్దాం వీలైతే. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్ రిలేటెడ్ విత్ ద జియోజిబ్రా? ఇంకా ఈ జియోజిబ్రాకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఏం లేవు సార్. వ్యూవర్స్ చాలా బాగుంది అని అన్నారు. నిజానికి చంద్రశేఖర్ సార్ చెప్పింది చాలా నిదానంగా అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శ్రీనివాసులు గారు, మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేవు సార్. ఓకే, శర్మ గారు మీరేమైనా యాడ్ చేస్తారా? లేదు సార్, గణపతి శర్మ సార్. క్వశ్చన్స్ ఏం లేవు సార్. ఓకే, సరే. బిఫోర్ క్లోజింగ్ దిస్ సెషన్ మనకి ఒక విషయం ఏంటంటే, మనం SCERT నుంచి విద్యాదాన్ మీద ఒక ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మనకు MHRD ఇస్తున్నటువంటి అవకాశం ఏంటంటే, విద్యాదాన్ పోర్టల్లో మనము SCERT తరఫున అంటే ఉపాధ్యాయులందరూ కూడా చాలా రకాలుగా లెసన్స్ తయారు చేస్తూ ఉన్నారు డిజిటల్ గా. అలాంటి లెసన్స్, మంచి లెసన్స్ ఉంటే మీరిచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ ని విద్యాదాన్ పోర్టల్లో మనము అప్లోడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీ దగ్గర గనక మంచి టాపిక్ అంటే మీరు తయారు చేసిన లెసన్ ఉంటే మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అది ఇప్పుడు ప్రజెంట్ 6th క్లాస్ కు మనం తీసుకుంటున్నాము. మిగతా క్లాసులు కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము. అయితే మీ దగ్గర ఉన్నటువంటి కాంటెంట్ ని అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ మీకు కింద కనిపించేటువంటి లింక్ ద్వారా మీరు ఆ లింక్ లోకి ఎంటర్ అయ్యి వెబ్సైట్ ని విజిట్ చేసి మీరు మీ పేరుని మీ వివరాలను కనుక మీరు నామినేషన్ రూపంలో మాకు ఇచ్చినట్లయితే అప్పుడు మీకు ఒక లింక్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నటువంటి మెటీరియల్ ని మళ్ళీ చేయవచ్చు. ఈ విధంగా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. దయచేసి ఆ లింక్ మీ డిఓస్ కూడా అందరికీ సర్క్యులేట్ చేయబడింది. ఒకవేళ సర్క్యులేట్ చేయకపోయినా ఈ వీడియోని మీరు మళ్ళీ చూసి ఆ లింక్ ని నోట్ చేసుకొని మీరు వెబ్సైట్ లో ఎంటర్ అయ్యేటువంటి అవకాశం లేదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ వెబినార్ అనేది ఎప్పుడు అనేది తొందరలోనే నిర్ణయించి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంతటితో ఈ వెబినార్ ముగించబడుతుంది. చంద్రశేఖర్ గారికి చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చినందుకు, అలాగే ప్యానలిస్ట్ గా PDL గణపతి శర్మ గారు అండ్ జె శ్రీనివాసులు గారు మరియు మహేశ్వర్ రెడ్డి గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.